వంటి అధిక విలువైన ఉపయోగాలు మార్చడానికి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. ఈరోజు హిల్ట్ పాలసీకి సంబంధించి కొత్తగా రూపొందించింది చొరవ కాదు అధ్యక్ష. ఇది మేము చేశాము, ఇదేదో చేశామనే ఒక ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చూపట్లేదు అధ్యక్ష. నేను ఇంతకుముందు కౌన్సిల్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తా ఉంటే అధ్యక్ష, మా పార్టీ కాదు ఇంకో పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యుడు లేచి, సార్ మీరు బాగా మీ ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ చేసేవారు, మీరు చేసుకోలేకపోతా ఉన్నారు అని చెప్పారు అధ్యక్ష. మేము ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ గురించి కానీ మేము చేసుకునే మా సంస్కృతి కాదు. 2013లో ఏ పరిశ్రమల గురించి ఏ ప్రజానికాయం గురించి ఆ రోజు ఒక పాలసీ నిర్ణయం తీసుకోవటం జరిగిందో అదే విధమైన ప్రయత్న భాగంలోనే స్వచ్ఛందంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకెళ్లే ఒక పాలసీ విధానాన్ని ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అనేక సంవత్సరాలు ఈ పాలసీ పరంగా విస్తృతమైన స్థాయిలో చర్చలు జరిగినాయి అధ్యక్ష. వనరుల సమీకరణ, ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్ ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ హ్యాస్ బికమ్ ఎ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. ఈ వెల్ఫేర్ స్టేట్లో వెల్ఫేర్ పూర్తి స్థాయిలో అందరికీ అందాలని, వనరులు సమకూర్చాలని, ఆ వనరులు ఏ విధంగా సమకూరుస్తామో మనకున్న శక్తి యుక్తి ఏందని ఆలోచన చేసి ఈరోజు వనరులు సమకూర్చే ఈ ప్రధానమైన ఉన్నత స్థాయి క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం వచ్చేవారు. మరి ఓ ప్రక్కన కాలుష్యంతో పాటు వనరులను కూడా సమకూర్చే కార్యక్రమం చేయాలని మరి ముందుకు వెళ్ళటం కూడా జరిగింది అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ కార్యక్రమంలో 2013లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మ్యాండేట్ కంపల్సరీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్, అప్పుడు కూడా రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ మ్యాండేట్ ద్వారా GOMS 20 డేటెడ్ 1/3/2013 అధ్యక్ష, రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే కార్యక్రమంలో ఈరోజు చెప్తా ఉన్నాం అధ్యక్ష, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్లో ఈ విధానం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం గత ప్రభుత్వం కూడా తీసుకుంది. కానీ లాంఛనప్రాయంగా వారు కొన్ని ఆడాక్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఈ ఫ్రీ హోల్డ్ దీనిలో 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో ప్రతిపక్షాలకు సంబంధించి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ చేసి ప్రజానీకానికి సమాచారం ఆ విధంగా అందించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒకటి, నేను ఇంతపూర్వకం చేసినప్పుడు మేము ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకున్న నిర్ణయం ఎవరికైతే వారి వారి ఆస్తులు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో హక్కులు కలిగిన వారి భూమికి సంబంధించి ఫీజు ఏర్పాటు చేయడం జరిగిందో అదొక అంశమైతే, గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2 జీవోలను తీసుకొచ్చింది అధ్యక్ష. GOMS 19 అదేంటి అధ్యక్ష, ఈ GOMS 19కి సంబంధించి లీజ్ ల్యాండ్స్ అధ్యక్ష. లీజ్ ల్యాండ్స్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి. లీజుకు సంబంధించి కానీ 33 ఏళ్ళు 99 ఏళ్ళకు సంబంధించిన అంశాలు వస్తాయి అధ్యక్ష. అలాంటి అంశాలు వచ్చినప్పుడు 99 సంవత్సరాలకున్న లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష గత ప్రభుత్వం. దాన్ని జీవో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ జీవోకు సంబంధించి కూడా 29/8/2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ grant of freehold rights
ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి సంబంధించి 136 ఎకరాలకు సంబంధించి 136 ఎకరాల 4 గుంటలకు సంబంధించి ఈరోజు 86 ప్లాట్లకు సంబంధించిన అంశం విషయంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చింది జరిగింది, అంటే వారికి హక్కులు కల్పించారు. అదేవిధంగా జియోఎంఎస్ 16 అని మరొకటి తీసుకొచ్చింది అధ్యక్ష. గ్రిడ్ పాలసీ అని, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ అని, హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని 10/12/2020 నాడు ఇది తీసుకొచ్చింది అధ్యక్ష. దీంట్లో కూడా మరి వారు ఇదే విధమైన ప్రయత్నం చేసిన గ్రిడ్కు సంబంధించి మరి అప్పుడు ఏర్పాటు చేసుకున్న పారిశ్రామిక వాడల్లో ఫ్రీ హోల్డ్ చేస్తూ కొద్దిగా ఐటీఎస్కి సంబంధించి స్మాల్ కంపెనీకి సంబంధించిన పెట్టాలని ఒక ప్రయత్నం చేసిన. ఇది ఈ ఐటీ పార్కులకు సంబంధించి వారు 11 ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి 11 ఇండస్ట్రియల్ పార్క్స్ దట్ ఆర్ విత్ ఇన్ ఓఆర్ఆర్ ఈ ఐటీ పార్కులు చేయాలని 50% సంబంధించి మరి ఐటీ నిర్మాణం చేయాలని చేస్తే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు అధ్యక్ష, చాలా వరకు కూడా ముందుకు రాలే. అదేవిధంగా నేను ఇంత పూర్వకం చెప్పినట్టు ఈరోజు షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ 2013 ఏ నిర్ణయం అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నామో ఇదంతా కూడా ఈ 45 లొకేషన్స్ ఆనాడు గుర్తు చేశారు అధ్యక్ష, గుర్తింపు ఇచ్చారు. ల్యాండ్ యూజ్కు సంబంధించి కానీ ఈ ఇండస్ట్రియల్ ఏరియా లొకేషన్ అథారిటీస్ అని ఐలా అనుకుంటా అంటాం అధ్యక్ష, వాటన్నిటి విషయంలో కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం జరిగింది అధ్యక్ష. ఏం మతలబు ఉందని అడిగేవారికి అసలు మీరు అడిగే మా మిత్రులను అడుగుతా ఉన్నాం, అసలు మీరు ఏ నైతికతో మమ్మల్ని అడుగుతా ఉన్నారు? లీజ్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం, ఎలక్షన్లు వచ్చే కొద్ది నెలల క్రితం తీసుకున్న నిర్ణయం ఈరోజు తప్పు కానే కాదు సార్. ఇది హెల్త్ పాలసీ ఒక సైంటిఫిక్ గా ఒక శాస్త్రీయబద్ధంగా ఈరోజు మీరు లేరు, నేను చెప్పాము ఎందుకు తీసుకున్నాం అనేది. నేను ఈరోజు మేము చెప్తాను, అది కూడా చెప్తాం సార్. ఈరోజు చేయకుండా ఉంటే పరిశ్రమల అవతల వైపు తీసుకోపోకుండా ఉంటే చరిత్రలో పెద్దగా అతి ఘోరమైన తప్పు భావి తరాల కింద అందించేవారు అధ్యక్ష. అది చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము 30% చేసినాం, 50% ఎందుకు చేసినాం కూడా చెప్తాం అధ్యక్ష. ప్లీజ్ వెయిట్. వాళ్ళు మాట్లాడినని మీరు మాట్లాడి వారు మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడుకొని లోపల మాట్లాడి బయట మాట్లాడి మేము మన ఇద్దరం కలిసి ఇదే విధంగా మాట్లాడదాం అనుకునేటం అది కూడా చెప్తాం అధ్యక్ష. ఈరోజు మనం ఫ్రీ హోల్డ్ సంబంధించి ఆగస్టు 29, 2023 నాడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫ్రీ హోల్డ్ హక్కు మంజూరుకి జియో నెంబర్స్ 19, 20, 21 జారీ చేసింది అధ్యక్ష. ఈరోజు చేసేదేంది, అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండా అసోసియేషన్కు సంబంధించి వారు టిఆర్ఎస్కు సంబంధించిన వారు అన్ని పారిశ్రామిక వాడలని ఏదో కొత్తగా చెప్తున్నట్టు తిరిగి వస్తా ఉన్నారు అధ్యక్ష. సరే, పరిశ్రమలు ఉన్నాయా లేవా చూడడానికి తిరగొచ్చు, కాదంటలేం మేము, స్వేచ్ఛ ఉంది వారికి, దే హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ అక్కడ పోతే ఏం స్పందన ఉంది అధ్యక్ష? అసోసియేషన్స్ వారు చెప్పిన మేమే అడిగినాం 10% ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు 10% వరకు పెట్టండి, మేము ఇంకా పెడితే కూడా ఇవ్వలేను అని చెప్పిండ్రు. వాళ్ళకి ప్రెస్ మీట్లు చేసిండ్రు, వాళ్ళు అన్ని ఇండస్ట్రియల్ జోన్స్కి పోయి మాట్లాడినారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వారిని, మీరెందుకు క్యాబినెట్ సబ్ కమిటీ మీ ప్రభుత్వ హయాంలో వేసి
ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం నడిచేది ఆ విధంగా నడుస్తుంది. మాలాగనో మీరు ఎప్పుడు రాకుండా మీరు ఎప్పుడు కూడా మాలాగనో ఎలా ఆలోచన చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మీరు ఈ విధంగా ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేయండి, ఎప్పుడో ప్రజలు హర్షిస్తారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారు కూడా క్యాబినెట్ కమిటీ చేసుకున్నారు, నిర్ణయం చేసిండు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు మాట్లాడని సారాంశం ఏంది? ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంది? ఈ రోజు లేని అంశం ఏంది? ఈ రోజు సైంటిఫిక్ గా ఇంకోటి అబద్ధం ఆడారు సత్యదూరమైంది. 9,000 ఎకరాలు మొత్తం కూడా దారదత్తం చేసిండ్రు అని మాట్లాడుతాను. అసలు 9,000 ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు. సరే, ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి, కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి, డ్రైనేజ్ ఉంటుంది, వారికి కావాల్సిన 10% ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాజ్ ఉంది అధ్యక్ష. సో ఆ క్రమంలో 4,940 ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన 9,000 అని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవనీయులు గవర్నర్ గారికి నేను చూసిన 9,000. అసలు మీరు కూడా చాలా మంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు, వారికి సంబంధించి కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ సందర్భంలో వీటికి సంబంధించి అంటే తప్పుదారి పట్టియకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎవరు ఏ విధంగా చేశారనేది కాదు అధ్యక్ష. ఇప్పటికైనా మీరిచ్చే సలహా సూచనలు, ఇప్పుడు మేము ఏమంటున్నాం అధ్యక్ష, పారిశ్రామిక వాడలకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలని చేస్తా ఉన్న ఒక ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకు అడుగుతా ఉన్నానండి అధ్యక్ష, ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సైంటిఫిక్గా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు 30%, 50%కు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. మేము క్యాబినెట్ సబ్ కమిటీ, ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అందరు అధికారులతో, ఇటు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఐఐసి అందరితో కూడా అనేక సందర్భాలు, ఒక్కసారిగా అధ్యక్ష 7-8 సార్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరిగినాయి, చాలా సీరియస్గా. మరి ఆ క్రమంలో మా అధికారులను కమిటీ ఏమన్నది అధ్యక్ష, మీరు పోయి అసోసియేషన్స్తో మాట్లాడండి, మీరు పోయి ఇండివిజువల్గా ఆ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మాట్లాడండి, పాలసీ నిర్ణయం ఏ విధంగా బాగుంటే ఈరోజు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, మీ పాలసీ మీకు ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి. ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ కోర్ అర్బన్ ఏరియా క్యూర్కు సంబంధించి దీనికి సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అడిగింది ఏంది అధ్యక్ష, ఈరోజు అధికారులకు సంబంధించి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అసోసియేషన్స్ వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష, మీరు 10% ఈ 80 ఫీట్ రోడ్ కానీ బిలో 80 ఫీట్ రోడ్ కానీ 10%, 10 to 15% పెడితేనే మాకు వయబుల్ ఉంటుందని. అయినా కానీ ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించి దాని గురించి ఆలోచన చేసి 80 ఫీట్ అండ్ అబౌవ్
50% SRO రేటు, బిలో ది 30% ఆఫ్ SRO రేటును ఫిక్స్ చేయడం జరిగింది. దీనిపైన ఇంకా ఈ ఉద్దేశం ఏమీ లేదు, మొదలే కాలేదు, ఆలు లేదు, చూలు లేదు, ఏదో అన్నట్టు ఉన్నది సార్ అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఉద్దేశం చాలా స్ట్రైట్గా, పారదర్శకంగా, ఈరోజు భవిష్యత్ తరాలకు సంబంధించి వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఉద్దేశం. మీ ఉద్దేశం వేరే ఉంటే మాకు తెలియదు, కానీ ఈరోజు మరొకటి ఎవరిని బలవంత పెట్టే ఉద్దేశమే లేదు. ఫీజు చెల్లించి మల్టీపర్పస్ ల్యాండ్ యూసేజ్కు దరఖాస్తు చేసుకోవచ్చని అనే అంశం అది నిర్బంధమైంది కాదు. వాళ్ళు ఇష్టమైతే చేసుకుంటారు అధ్యక్ష, మార్పిడి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, బలవంతం లేదు, పూర్తి స్థాయిలో స్వాతంత్రం వారికే ఉంది. మరి ఆ రోజు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం రిసోర్స్ మొబిలైజేషన్ గురించి చేసిన ఏర్పాటు, దానికి సంబంధించి నేను ఇంతపూర్వకం చెప్పినట్టు 4740 ఎకరాలు, దట్ ఇంక్లూడ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆల్సో. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అధ్యక్ష, ఇంకో మాట చెప్పాల. నేను బీజేపీకి సంబంధించిన మా పెద్దలని కోరుతా ఉన్నాను, వాళ్ళైతే పదే పదే టీఆర్ఎస్ సంబంధించిన వారు పదే పదే మరి ప్రజలు సంబంధించి ఏది చెప్తే అది వింటారని మరి అంతపూర్వకం మనం చూసినాం అధ్యక్ష. ఒక ప్రచార మంత్రి ఉండే హిట్లర్ సమయంలో, వారి పేరు అందరు కూడా తెలుసు అధ్యక్ష, జోసెఫ్ గోబెల్స్. వారి సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అలవర్చుకొని పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలు పక్కగా ఆచరిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదే దారిలో మీరు ప్రయాణం చేయొద్దని మా ఆలోచన. ఎందుకంటే దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. దేశం సరిగ్గా నడవాలంటే మీరు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సరైన ఆలోచనలు ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో చాలా విషయాలు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. మరి బీఆర్ఎస్ సత్యదూరమైన మాటను వదిలితే బీజేపీ ఏం చేస్తున్నారు అధ్యక్ష, భుజాలపై ఎత్తేసుకోవడం వాళ్ళ మధ్యలో ఉన్న, ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్ష, రహస్య అనుబంధం, స్నేహం. మరి బీఆర్ఎస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇచ్చింది, మేమెందుకు ఇవ్వద్దని వారు కూడా ధర్నా కూడా చేశారు. సరే చేయండి, కాదంటలేము, అది మీకు ఇచ్చిన స్వేచ్ఛ, మీకు ఇచ్చిన రైట్. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి కేటాయింపు చేసిన భూములకు సంబంధించి ఇదేదో ప్రభుత్వ భూములని, ఆ రోజు మీరు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని అంతపూర్వకం మా నవీన్ యాదవ్ ఎన్నికల సందర్భంలో దాన్ని ముందుకు తీసుకొస్తే ప్రజలు భ్రమపడి నిజంగానే అవుతుందని వారి పార్టీకి ఓటేస్తారా అనుకున్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష వారు చేసింది? ఇటు నవీన్ యాదవ్ పెద్ద మెజారిటీతోని మా పార్టీ పరంగా గెలిచిండు. పంచాయతీలో కూడా మీరు ఎన్ని సత్యదూరమైన మాట్లాడినా తిరిగి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది అధ్యక్ష. ఈ కన్వర్షన్ ద్వారా ప్రభుత్వానికి కూడా రాబడి రావాలి అనే ఉద్దేశంతో పాటు, ఎందుకంటే ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుపోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి వాటికి కూడా నిధులు అవసరం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటారో అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్తా ఉన్నాం, పరిశ్రమ భూముల అధ్యక్ష, నేను మళ్ళా వారు చెప్పినప్పుడు చెప్తాము, హాస్పిటల్స్కి, స్కూల్స్కి ఈ పరిశ్రమ భూములు కేటాయింపు చేస్తే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అప్పుడెందుకు పరిశ్రమల భూములు